ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను మీ బెజవాడ బుల్లమ్మ. నేనైతే ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాననమాట. నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళకి చెప్తే థ్యాంక్స్ అనేది చిన్న వర్డ్. సో, మీ అందరి ముందు వాళ్ళకి చెప్పాలని ఇలా వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకొచ్చింది సెల్యులైటిస్ అనమాట. మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే అదేంటో అర్థమవుతుంది. అండ్ మేము తెలుసుకోవడానికి 1 మంత్ పట్టింది. హ్మ్. నాకు దసరా నుంచి ఫీవర్ అయితే వస్తుంది. 104, 103 అట్లా. ఎంతసేపు టైఫాయిడ్, మలేరియా టెస్ట్‌లు చేయిస్తూ వచ్చాము. సో, తర్వాత రీసెంట్‌గా లాస్ట్ వీక్ ఫీవర్ వచ్చినప్పుడు 106 వచ్చిందండి. 106 ఫీవర్ వచ్చినప్పుడు లిప్స్, నెయిల్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్‌లోకి చేంజ్ అయిపోయినాయి. ఒక 2 డేస్ అట్లా ఫీవర్ వచ్చింది. తర్వాత నుంచి మోకాలు కింద నుంచి కాలు కలర్ అంతా పింక్‌లాగా మారిపోయింది. సో, కాలు కలర్ మారడం అనేది మన బాడీలో ఒక పార్ట్ కలర్ కంప్లీట్‌గా మారిపోతుందంటే అమ్మో! పడిన మాకే తెలుసు. కాలు కూడా చాలా స్వెల్లింగ్ వచ్చేసిందనమాట. అంటే బోదకాలు అట్లా అంతలా అలా వచ్చేసింది కాలు కూడా. సో, ఫస్ట్ ఒక 2 డేస్ ఫీవరే కదా అని మా వాడు హాస్పిటల్స్‌కి అట్లా తీసుకెళ్ళాడు. ఇంటి దగ్గరగా వచ్చి మా వాడు. సో, తీసుకెళ్ళిన 2 డేస్ ఇంజెక్షన్స్ చేశారులే గానీ ఎట్లాంటిది ఇది లేదు. ఇంకో విషయం ఏంటంటే నాకు ఫీవర్ అంతా కూడా ఆ లెగ్‌లోనే. ఆ లెగ్ ఇలా పట్టుకుంటే అందులో నుంచి హీట్ వస్తుంది. సో, సెల్యులైటిస్‌లో అది ఫస్ట్ ఆయన తెలుసుకున్నారు ఇంటి దగ్గర డాక్టరు. ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి అడ్మిట్ అయిపోవడానికి వచ్చేసాము. ఇది బిలీఫ్ హాస్పిటల్ అనమాట. ఇదొచ్చేసి మన ఏలూరు రోడ్‌లో ఉంటుందండి. అబ్బా! డాక్టర్స్ అందించారండి. అండ్ అండ్ మెడికేషన్ అండ్ ఇక్కడ స్టాఫ్ డెడికేషన్ హోసమ్ అని చెప్పాలి. నన్ను ఒక ముగ్గురు తీసుకొచ్చారు హాస్పిటల్‌కి. అట్లాంటి నన్ను 3 డేస్‌లో నాకు నేను నుంచునేలా చేశారు వాళ్ళ మెడికేషన్‌తో. 5 డేస్ ఇంజెక్షన్స్ కోర్స్ స్టార్ట్ చేశారు. పర్ డే యాంటీబయాటిక్ వచ్చేసి ఒక యాంటీబయాటిక్ డ్రగ్ వచ్చి 1800 ఎంజీ ఇచ్చారు. ఇంకోటి 1000 ఎంజీ ఇచ్చారు పర్ డే. 3 డేస్‌లో 80% క్యూర్ చేశారండి. నార్మల్ విషయం కాదు ఈ హాస్పిటల్ నిజంగా. బిలీఫ్ నా లైఫ్‌లో నిజంగానే గ్రేట్. ఇది అని నేను చెప్పలేను. అండ్ ఇక్కడ స్టాఫ్ హెప్సిబా, సౌమ్య, ప్రకాష్, వినయ్ అందరూ పాపం నరాలు దొరక్కపోయిన క్యాన్‌లో మార్చి మార్చి రోజు గుచ్చి బ్లడ్ టెస్టులు గాని ఇంజెక్షన్స్ గానీ, ఏదైనా సరే మార్నింగ్ 5:30 నుంచి నైట్ 11 వరకు నా దగ్గర అలా ఉండిపోయి థ్యాంక్ యూ సో మచ్ స్టాఫ్‌కి, డాక్టర్‌కి, టోటల్ హాస్పిటల్‌కి అన్నమాట. వాళ్ళ చెప్పాను కదా! నా మెడికేషన్ పట్ల వాళ్ళ డెడికేషన్‌కి మేము అంతే. ఇంక అంతకు మించి ఏం లేదు. అండ్ ఇక్కడ హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన కాడి నుంచి కూడా ఫస్ట్ ఇంటి దగ్గర మావాడు 7:30 కల్లా రావడం, హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం, వాడికి కూడా లవ్ యూ అందే. అండ్ రూప వాళ్ళ హస్బెండ్ ఇబ్రహీంపట్నం నుంచి నా కోసం నేను అడ్మిట్ అవ్వక ఆ రోజైతే నాకన్నా గంట ముందు వచ్చి వెయిట్ చేశారు. చెప్పాను కదండీ! నన్ను ముగ్గురు తీసుకొచ్చారు హాస్పిటల్‌లో పైకి రూమ్‌లోకి. సో, శారీ అవి కట్టడానికి రూప ఎర్లీ మార్నింగ్ 8కే వచ్చేసేవాళ్ళు వాళ్ళిద్దరూ కూడా. ఈవినింగ్ వరకు ఉండేవాళ్ళు. ప్రతీదీ దగ్గరుండి చూసుకున్నారు రూప అండ్ తిరుమలేష్ గారు. థ్యాంక్ యూ కాదు లవ్ యూ సో మచ్ అంతే. అండ్ నైట్ టైమ్ ప్రియా డార్లింగ్ లవ్ యూ రా నాన్న. నైట్ టైమ్ ప్రియా పాపం పడుకోకుండా నా కోసం నన్ను వాష్‌రూమ్స్‌కి వాటికి తీసుకెళ్ళింది. లవ్ యూ సో మచ్. అండ్ మా వాడు కూడా పేరు చెప్పలేను. నీకు కూడా థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్ నాన్న. చెప్పాను కదా! స్టార్టింగ్ నుంచి మా వాడు ఇంటి దగ్గర చేసిన హడావిడి వాడికైతే ఇంకెందుకు మా బాలాజీ లాగా అనమాట సేమ్ వీళ్ళందరూ కూడా. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా ఇంటాయన. నార్మల్ విషయం కాదండి. పాపం పిల్లల్ని, ఇంట్లో ఆఫీస్ వర్క్, ఇక్కడ నన్ను ఫస్ట్ కాలు కలర్ మారిపోగానే మా వారు పడిన టెన్షను. హాస్పిటల్‌కి రాంగానే నా పర్సనాలిటీ చూసి ఆయన వెంటనే కాలు ఉంచుదామా అన్నట్టు మాట్లాడారు. డయాబెటిక్ అనుకోని ఆయన నన్ను నా పర్సనాలిటీ చూసి. బట్ మనం టెస్ట్‌లన్నీ చేశాక డయాబెటిక్ లేదు, థైరాయిడ్ లేదు, కొలెస్ట్రాల్ లేదు. లో బీపీ మాత్రం 45 అట్లా ఉన్నట్టుంది. వన్స్ డయాబెటిక్ కాదనంగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసారు ఇమ్మీడియేట్‌లీ. డయాబెటిక్ అయితే ఈరోజు ఎట్లా ఉండేదో అండ్ మా ఇంటాయనండి లవ్ యూ సో మచ్ అండి. నేను ఇది అని చెప్పలేను. ఈ జన్మ కాదు ఎన్ని జన్మలొచ్చినా నాకు మీరు కావాల్సిందే. మీ సపోర్ట్ లేకపోతే ఆ రోజు మా వారు పడిన టెన్షన్, ఆయన పడిన బాధ చెప్తే ఏడుస్తానని నాకు చెప్పకుండా లోపల ఆయనది లవ్ యూ సో మచ్ అండి. చెప్పానుగా నా టార్చర్ ఎన్ని జన్మలైనా మీకే. ఇన్ని హ్యాండిల్ చేసుకుంటూ ఇంకా ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు లవ్ యూ. పేరు పేరున అందరికీ లవ్ యూ సో మచ్ అండి. వీడియోస్ అనగానే ఇన్స్టా అండ్ ఎఫ్బీలో పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అనమాట.
కొంతమంది ఫ్రెండ్స్ పాపం చిన్న చిన్న ఇష్యూస్ వల్ల రాలేకపోయారు. రావాలని ఉన్నా వాళ్ళందరినీ కూడా చాలా మిస్ అయ్యాను. భయమేసింది. ఫస్ట్ 3 డేస్ అయితే నా వల్ల కాలేదు. చాలా బాధపడ్డాను. పెయినే గానీ, భయమే గానీ ఏదైనా ఆడపిల్లకి అమ్మ ఉండాలనిపించింది. నాకు నా కూతురే కనిపించింది. నేను మళ్ళీ నుంచుంటానా? నాకు కాళ్ళు ఉంటుందా అని. మా పాప ఏమైపోతుందా అని భయమేసింది. బట్ బాలాజీ ఉన్నారు. నా చుట్టూ నా వాళ్ళున్నారు. ఈ రోజుల్లో నిలబడ్డాను. అక్క అండ్ అమర, మధు, మా మావయ్య స్పెషల్ థ్యాంక్స్. మా మేడంకి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరందరూ ఫ్యామిలీ వచ్చారు నా కోసం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెయిన్ పడుతున్న నా గురించి కొన్ని అడ్డగాడిదలు కొన్ని మాట్లాడాయంటండి. చదువుకున్నారు, డిగ్రీలు, బీటెక్లు చేశారు. 106 ఫీవర్ ఏంటి అని కామెంట్ చేస్తారు. దేవుడు మీకు ఇచ్చే రోగాలు మీకు ఇచ్చాడు. మీ బాధ మీకు తెలుసు. పడిన మాకు తెలుసు మా బాధ. కొంచెం మనీ సెటిల్మెంట్ ఉంది. అది క్లియర్ అయ్యాక మాట్లాడాలని నేను మాట్లాడట్లేదు. ఈ మంత్ క్లియర్ చేసి మీతో మాట్లాడతాను. అండ్ మా ఇంటైన్ టాపిక్ ఏదో వచ్చిందని విన్నాను. దీనికి సమాధానం అయితే గట్టిగానే చెప్తాను. వాళ్ళకి కూడా లవ్ యూ సో మచ్ అండి. మన మీద పడి ఏడ్చే వాళ్ళకి మెయిన్ చెప్పాల్సిందే కదా. ఇంత వీడియో చూస్తున్నందుకు మీ అందరికి కూడా లవ్ యూ సో మచ్. నేనైతే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండి. డిశ్చార్జ్ అనుకుంటున్నాము. అయిపోతుంది. అండ్ నేను వీడియోస్ చేసింది కూడా 3 డేస్ తర్వాతే. నాకు 80% క్యూర్ అయిన తర్వాతే నేను వీడియోస్ చేశాను. అండ్ మేకప్ వేసనుకున్నారు. ఫిల్టర్లండి తెలియని మందా చదివారు ఎంటెక్‌లు అంతే. ఫిల్టర్స్ అనమాట. స్నానం చేయడానికి 3 రోజులు పడుతుంది కాలేసుకొని. నేనైతే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండి. బట్ ఒక 2 మంత్స్ అయితే బెడ్ రెస్ట్ కంపల్సరీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి విష్ నాకేం కాలేదు. సర్జరీ కాలేదు. అండ్ చాలా ఈజీగా తగ్గిపోయింది. అండ్ ఇంటికి కూడా వెళ్ళిపోతున్నా. లవ్ యూ. Love you all. Thank you.